దశ అవతారాలలో రెండవది కూర్మ అవతారం. ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు ఎందరో మరణించారు. ఒకనాడు దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతం ఏనుగుపై వెళుతుండగా దూర్వాస మహాముని ఎదురయ్యాడు. ఇంద్రుడు ఆయనను అవమానించాడు. అసలే ముక్కోపి అయిన దూర్వాసుడు ఆగ్రహించి ఇంద్రుణ్ణి శపించాడు. ఇంద్రా, నీవు నన్ను అవమానించావు గనుక నీ అధికారము, నీ సిరి సంపదలు, నీ ఆధిపత్యము అన్నీ నశించుగాక అని శపించాడు. దూర్వాసుని శాప ఫలితంగా ఇంద్రుడు తన దేవలోక ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇంద్రుడు, దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు శరణుజొచ్చారు. తమ స్థితిగతులను చెప్పుకున్నారు. విష్ణుదేవుడు అభయమిస్తూ, అమృతం దక్కించుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అమృతం పాల సముద్రంలో ఉంటుంది. దానిని తేవటానికి మందర పర్వతం, వాసుకి సర్పం సహకారం అవసరం. రాక్షసుల సహాయము తీసుకోండి అని సూచించాడు. పాల సముద్రం చిలకటానికి రాక్షసులు అంగీకరించారు. మందర, వాసుకీల సహకారంతో పాల సముద్రాన్ని చిలకటం ఆరంభించారు. అయితే మందర పర్వతం, సముద్రము నీటిలో మునిగిపోతోంది. వెంటనే శ్రీ మహావిష్ణువు కూర్మం తాబేలు అవతారం దాల్చాడు. పాల సముద్రం లోపలికి వెళ్ళి మందర పర్వతాన్ని తన వీపుపై ఎత్తి పట్టుకున్నాడు. అమ్మయ్య అనుకొని దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనాన్ని తిరిగి ప్రారంభించారు. అనేక విశేషాలు బయల్పడిన తరువాత బంగారు పాత్రల్లో అమృతం ఆవిర్భవించింది. దేవతలు, రాక్షసులు మాకని పోట్లాటకి దిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సౌందర్యవంతమైన నాట్యకత్తెగా మోహిని రూపం ధరించాడు. తన నాట్యంతో రాక్షసులను మాయబుచ్చి అమృతమంతా దేవతలకే పంచాడు. ఇలా ఏర్పడింది కూర్మావతారం, ఆవిర్భవించింది.